హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ రవి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది అసలు మన టాపిక్ ఏందనేది. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అస్సలు ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఇన్షాట్ యాప్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇన్షాట్ అనేది ఒక ఎడిటింగ్ యాప్. ఇందులో ఎడిట్ చేయడం అయితే చాలా ఈజీ. ఒకసారి ఎడిట్ చేయడం వస్తే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఇన్షాట్ అయితే బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది ప్రాసెస్ కూడా. అందుకే నేనైతే బెస్ట్ అని చెప్తున్నాను. చూసినాక మీకు కూడా అర్థమవుతుంది. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు నుంచే యూజ్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర ఇన్షాట్ యాప్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడైతే ఇన్షాట్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇలా వీడియో, ఫోటో, కాలేజ్ అని వస్తుంది. మనకైతే వీడియో కావాలి కాబట్టి వీడియో మీద క్లిక్ చేయాలి. మనం కొత్త వీడియో తయారు చేసినాం కాబట్టి న్యూ ప్లేస్ బటన్ మీద నొక్కాలి. ఇప్పుడైతే మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఒక 3 వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఓకే బటన్ నొక్కాలి. చూడండి, మనం తీసుకున్న వీడియో క్లిప్స్ అన్నీ వరుసగా వచ్చేసాయి కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీడియోస్కి పాత వాయిస్ తీసేసి మనం నెక్స్ట్ వాయిస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి వాల్యూమ్ బటన్ మీద నొక్కాలి. అన్మ్యూట్ చేసేయాలి వాయిస్ని. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం తీసుకున్న వీడియోలో మనకు నచ్చని పాట ఏమైనా ఉందంటే దాన్ని స్ప్లిట్ చేసేద్దాం. అంటే మనకి ఎక్కడెక్కడ నచ్చదో అక్కడ 2 సైడ్స్ స్ప్లిట్ బటన్ మీద నొక్కాలి. స్ప్లిట్ బటన్ మీద నొక్కితే మనకు నచ్చని పార్ట్ అక్కడ స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, మనం తీసుకున్న వీడియో క్లిప్లో మనకు నచ్చని వీడియోని తీసేసాం. చూడండి, ఈ విధంగా స్ప్లిట్ చేసేయండి. మన ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ అని ఉంది కదా, అదే జూమ్ ఆప్షన్ అనమాట. మనం వీడియో కొంచెం జూమ్లో కావాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్ అయితే స్పీడ్ అనమాట. మనం తీసిన వీడియో కొంచెం స్లోగా ఉందనుకోండి, కొంచెం స్పీడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా 130, 140, 150లో అలా పెట్టుకుంటా స్పీడ్ని. ఇలా మనకు కావాల్సిన స్పీడ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ మీద ఓకే చేయాలి. ఇప్పుడైతే మన స్పీడ్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇంతసేపు చేసిన వీడియోకి మనం ఏమైనా మ్యాటర్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్ళి మనం మ్యాటర్ని టైప్ చేసి మనకి ఏ ప్లేస్లో అయితే మ్యాటర్ కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో బాక్స్ని పెట్టుకోవాలి. మనకి ఏ ప్లేస్ వరకు ఈ మ్యాటర్ కావాలో అంతవరకు తీసుకొని ఓకే బటన్ మీద నొక్కితే మనం తీసుకున్న మ్యాటర్ అయితే పైన షో చేస్తుంది. చూడండి, నెక్స్ట్ అయితే మనం స్టిక్కర్స్ ఆప్షన్ చూద్దాం. స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఇలా మనం ఎడిట్ చేసిన వీడియోకి మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఆడియో బటన్ మీద క్లిక్ చేసి రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. రికార్డ్ అనే బటన్ ఆన్ అయిపోతుంది. తర్వాత మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు అన్నమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసి మళ్ళీ దాని మీదే నొక్కండి, ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే చూసేయండి. చూసారు కదా, వాయిస్ రికార్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం తీసుకున్న వీడియో షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా అని చూసుకొని, షార్ట్ వీడియో అయితే 9:16 రేషియోలో, అదే లాంగ్ వీడియో అయితే 16:9 రేషియోలో ఉండేలాగా క్యాన్వాస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ క్యాన్వాస్లోనే మనకి కొంచెం క్రాప్ చేసుకొని మళ్ళీ జూమ్ కూడా చేసుకోవచ్చు అదే సైజులో. ఒకవేళ మనం వీడియోని క్రాప్ చేసినాం అనుకో, ఖచ్చితంగా దాన్ని మళ్ళీ జూమ్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆఫ్ స్క్రీన్ వరకే వచ్చేస్తుంది. తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫిల్టర్ ఆప్షన్. ఫిల్టర్ మనం చేసిన వీడియో కొంచెం క్లారిటీగా లేకుంటే కలర్ కూడా తక్కువ అనిపించింది అనుకో, మనం ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ బటన్ అయితే వీడియో అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. నేనైతే ఏం చేయట్లేదు, కలర్ ఆల్రెడీ నాది కలర్ ఉంది కాబట్టి. ఇందులో ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇన్షాట్ వాటర్ మార్క్ను తీసేయడం. అక్కడ ఇన్షాట్ వాటర్ మార్క్ కాడ ఇంటూ మార్క్ ఉంటుంది, దాని మీద నొక్కితే ఇట్లా ఇన్షాట్ ప్రో ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. ఇన్షాట్ ప్రో అని ఉంది కదా, అదైతే కొంచెం మనీతోని ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రివార్డ్ గ్యారెంటెడ్ అని వస్తుంది. బ్రేక్ కూడా వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి వాటర్ మార్క్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది కంపల్సరీ చేయాలి. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే ఫస్ట్ ఒక యాడ్స్ వస్తుంది. యాడ్స్ వచ్చిన తర్వాతకి అక్కడ రిమూవ్ మార్క్ వచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో వీడియో సేవ్ అయిపోతుంది. ఒకసారి గ్యాలరీలో చెక్ చేసుకోండి. చూడండి, వీడియో అయితే గ్యాలరీలోకి వచ్చేసింది. ఇంతేనండి, ఇన్షాట్ యాప్లో వీడియో ఎడిటింగ్ చేయడం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు కదండి. అందరూ ఇన్షాట్ ద్వారా వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.